హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇది క్వశ్చన్ స్టేట్మెంట్. మనం ఫుల్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, బట్ ఈ క్వశ్చన్ ఈ స్టేట్మెంట్స్ ఉపయోగించి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదనేది చెప్పాలి. సో వాట్ ఈజ్ జీ ఏజ్? జీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. దానికి మనకి స్టేట్మెంట్స్ రెండు ఇచ్చారు చూడండి. జీవీకేఆర్ ఆఫ్ సేమ్ ఏజ్. సో ఈ మూడిట్లో ఒకటి తెలిసినా కూడా మనం ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ జీవీఏ ఈజ్ 32 అండ్ ఏ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ వి అండ్ కే టుగెదర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ కే అని ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ కే ఇచ్చాడు. అదే టైంలో ఏ ప్లస్ వి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 32 ఇచ్చాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ కే అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 32 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చేస్తుంది. ఏ 16 వచ్చిందంటే వి ప్లస్ కే ఎంత అయింది? 16 అవుతుంది. వి ప్లస్ కే 16 అవుతుంది. ఎప్పుడైతే వి ప్లస్ కే 16 అయిందో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అవసరం అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో జీవీకే యొక్క ఏజ్లు సమానం అన్నాడు కదా, కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో కాబట్టి జీ ఈజ్ ఈక్వల్ టు కూడా 8 అవుతుంది. సో కాబట్టి మనకి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కావాలి. 2 అయితే మనము జీ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.